దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఆయన మంచి మాత్రమే చేసే దేవుడు. మరి ఈ విధంగా శంషాబాదు కందుకూరులో మరి సహోదరి డాక్టర్ వరలక్ష్మి గారి గృహంలో మరి ఈ యొక్క కూడిక కలిగి ఉండటం అనేది చాలా అద్భుతమైన విషయం. మరి ఇక్కడ అనేక మంది రావటం చక్కగా మరి సహోదరికి ఇచ్చినటువంటి బాధ్యతను భారాన్ని బట్టి మరి దేవుని బిడ్డలుగా ప్రతి వారికి మీద ఉన్న మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక మనిషి చనిపోయే ముందు చెప్పిన మాట చాలా విలువైంది. కానీ మన యేసు ప్రభువు వారు చనిపోయే ముందు కాదు, చనిపోయే ముందు చెప్పారు 7 మాటలు. ఎవరైనా ఒక మాట చెప్తారు, మన దేవుడు 7 మాటలు చెప్పాడు, అక్కడితో ఎండ లేదు. మళ్ళా తిరిగి లేచి మళ్ళీ చెప్పాడు ఆయన వెళ్తా ఏంటంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడు. మరి ఇందులో చాలా అద్భుతంగా ఈ యొక్క పని చేస్తున్నటువంటి సహోదరి వరలక్ష్మి గారు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చూడవచ్చు. మీకు ఆల్రెడీ ట్యాగ్ చేసి పెట్టాం అది ఆ వచనాన్ని. యూట్యూబ్లో మీరు ఆ వచనం కనిపిస్తుంది, అక్కడ చూడొచ్చు. అక్కడ చదువుకుందాం మనం. అది యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మాతో మాట్లాడి విత్తబడిచిన వాక్యపు విత్తనాలు ఈ యొక్క సారవంతమైన హృదయంలో పడిచుండగా 100 పంట అనుభవించి అందరూ ఆత్మతో సత్యంతో ఇంటికి వెళ్ళేలా కృప చూపించి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయం ఈరోజు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని ప్రభావితం చేసి ఈరోజు మీ ముందు నిలబడేలా చేసినటువంటి ఒక వచనం ఉంది. ఏంటది? మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అంటే నా చిన్నప్పటి నుంచి చదివాను, చాలామంది సేవకులు చెప్తే విన్నాము, అంత అయింది. కానీ ఎప్పుడైతే నేను దాన్ని పదే చదవటం, నా భార్యను కన్సీవ్ అయినప్పుడు మా ఇంటికి పంపించి డెలివరీకి ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఇంట్లో కూర్చుని దాన్ని పదే చదువుతుంటే ధ్యానించడం అంటే ఏంటంటే, ఒక లైన్ పట్టుకుని దాంట్లో ఉన్న ప్రతి అక్షరంలో ఎన్ని మెలికలు ఉన్నాయి చూస్తూ దాన్ని ధ్యానించాలన్నమాట. అప్పుడు దాని యొక్క అర్థం మనకి అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే దాన్ని ధ్యానించమో క్యాజువల్గా ఉంటుంది అనమాట. రోజు చూసినట్టుగానే ఉంటుంది, రోజు చదివినట్టుగానే ఉంటుంది, మన జీవితంలో ఏది కూడా అర్థం కాదు. ఎప్పుడైతే ఒక వచనాన్ని పట్టుకుని నేను ప్రతిరోజు అది చదువుతుంటుంటే అందులో ఒక మర్మం బయలుపరచబడింది. అది ఈ రోజున ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా ఆ యొక్క మర్మాన్ని చెప్పారు కానీ సరిగ్గా చెప్పలేదు, చెప్పినా కానీ అందరికి రీచ్ అవ్వలేదు. ఎప్పుడైతే దేవుడు ఆ మర్మం నాకు తెలియజేశాడో అనేక మందికి మరి అది ఉపయోగపడేలాగా దేవుడు నన్ను నడిపించాడు. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు, ఎవరు ప్రార్థన అంటే మీరు అనగా నేను, మనం అందరం కూడా ప్రతి వాళ్ళు ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చెప్తాను, నేను ప్రార్థన చేయనప్పుడు అంటలేదు, మీరు ప్రార్థన చేయనప్పుడు. కాబట్టి ప్రార్థన ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. లేకపోతే అందరిని మనం ఏం అడుగుతామంట? ప్రార్థనా సహాయం అడుగుతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన మీరంతా చదవండి. యేసుప్రభు కొత్త నిబంధన ఉంటాడు కదా. కొత్త నిబంధన మత్తయి సువార్త ప్రకటన గ్రంథంలో యేసుప్రభు ఎవరికి కూడా ప్రేయర్ చేయలేదు, ఒక్కరి మీద చేతులేసి ప్రేయర్ చేయలేదు. కానీ మనం అందరం ప్రేయర్ అడుగుతాం. సరే, ఈ వచనంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లా కూడా పొంది ఉన్నామని నమ్ముడి. కానీ మనం ప్రపంచం మొత్తం ప్రార్థన ఏం చేస్తుందంటే, యేసయ్య నాకు ఉద్యోగం కావాలి, నాకు మంచి భార్య కావాలి, నా పరిస్థితి నుంచి విడుదల పొందుకోవాలి, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు తీరాలి, యేసయ్య ఇవన్నిటిని తీర్చిదేవా, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఆ వచనం చదివితే ఈ ప్రార్థన ఏంటంటే వచనం కన్ఫ్యూజన్. అసలు ఏంటిది? మనం అంతా ఏం చేస్తున్నాం? అక్కడ ఏముంది? ఏం చేస్తున్నాం? ఏముంది? యేసు ప్రభువు దప్పికొన్నాడంట. ఎందుకని? దప్పికొనే ముందు ఒక మాట చెప్తాడు సిలువలో. ఏమంటాడు చెప్పండి? నేను
అదేలే, దాని ముందో మాట అంటాడు ఆయన, లేఖనములు నెరవేరినట్లు తప్పికొంటున్నాను, నాకు దాహం వేసి కాదు. అర్థమైందా? అంటే అది ఆయన పలికిన మాట దేని ప్రకారం పలుకుతున్నాడు? లేఖనానుసారంగా, లేఖనాన్ని అనుసరించి లేఖనం ప్రకారం చదువుతున్నాడు. అదే మాట్లాడుతున్నాడు ఆయన ప్రతి మాట కూడా. లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను. మరి మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం? లేఖనం నెరవేరినట్లు ప్రార్థన చేస్తున్నామా? లేదు. ఏసునామమున అడుగుతున్నాం, ఆమేన్. ఎక్కడుంది? ఏ లేఖనంలో ఉన్నది? ఉన్నదా? కానీ లేఖనంలో ఉన్నది ప్రార్థన. ఎలాగని యేసు ప్రభు చెప్తున్నాడు ప్రార్థన, లేఖనానుసారమైన ప్రార్థన అంటే మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి. ఎప్పుడు చేశారు మీరు లేఖనానుసారంగా ప్రార్థన? ఎప్పుడు చేసాం మనం? గుర్తు చేసుకోండి ఎప్పుడన్నా. లేదు, మన ప్రార్థన లేఖనానుసారంగా లేదు, మన ఇష్టానుసారంగా చేసుకుంటున్నాం, నచ్చిన విధంగా చేసుకుంటున్నాం. అరే నాకు ఇదేంటి మరి ఇలాగ, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అప్పుడు నేను ఏం చేశాను? ఈ లేఖనానుసారంగా ప్రార్థించడం మొదలుపెట్టాను. యేసయ్యా నాకు ఇది కావాలి, ఇది ఇవ్వాలి, ఇది చేసావు, థ్యాంక్ యూ జీసస్, ఈ విషయంలో నాకు ఇటువంటి ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, యేసుక్రీస్తు నామములో. అడగండి, మళ్ళీ అడగకపోతే రాదు కదా. అడగండి అమ్మాయిని పెడతంటారు కదా. అడగండి, ఆగిపోకండి అక్కడికి. అడిగి ఒక అడుగు వేసి కదా, ఇంకొక అడుగు ఎందుకు వేయట్లేదు? అక్కడితో ఆగిపోతున్నారు. ఇంకోటి ఏంటంట, యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి అన్నప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఎవరో మీటింగ్ వచ్చారు, ఒక అడుగేమో గడప లోపల పెట్టారు, ఒక అడుగు బయట పెట్టారు, ఎలాగుంటుంది మీకు కదా? లోపలికి రావట్లేదు, వాళ్ళు బయటికి వెళ్తలేదు. అటు లోపలికి రాకుండా ఇటు బయటికి వెళ్ళకుండా ఒక అడుగు లోపల ఒక అడుగు బయట వేస్తే ఎలాగుంటుంది? మన ప్రార్థన అంతా ఇంతకాలం అలాగుందనమాట. ఏం చేసాం? వేసాం ఒక అడుగు దేవుళ్ళలోకి, కానీ ఒక అడుగు లోకంలో ఉంది. అడిగాం కానీ దాన్ని పొందుకోలేదన్నమాట. కాబట్టి నేను ఎప్పుడైతే ఈ వచనం చదివానో, యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము, అందరూ నన్ను వింతగా చుట్టూ మొదలు పెట్టారు. అదేంటి అడుగుతున్నాము తండ్రి ఆమెను అంటే విన్నాం, కానీ అడిగి పొందుకొని ఉన్నామా? ఏం పొందుకున్నాం అన్నారు? ఏం పొందుకోలేదు కదా. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి, నేనేమో నిరుద్యోగిని. ప్రార్థన ఏమో పొందుకొని ఉన్నాను అన్నది. ఇప్పుడు నాకేమో అనారోగ్యం బాధపడుతున్నాను, నేను యేసయ్య పొందిన దెబ్బ ద్వారా స్వస్థత పొందాను. ఎక్కడ పొందావు? ఏం పొందుకోలేదు. కానీ ప్రార్థన చూస్తే మరి ఎందుకని ఇలా చేయవలసి వచ్చింది అంటే దేవుడు చెప్పాడు అక్కడ లేఖనానుసారంగా ఏమనుంది? పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుందంట. నువ్వు నమ్మాక అప్పుడు అనుగ్రహించబడుతుందంట. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది నీకు ముందు చేస్తాడు, బిల్లు కట్టాకే ఇస్తారు కదా. ఈవెన్ అమెజాన్లో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా కానీ ముందు ఫోన్ ఇస్తాడు నీకు, పేమెంట్ చేశాక నీ ఫోన్ని చేతులు పెడతాడు. దేవుడు కూడా అది చెప్తాడు, నువ్వు పే చేసేసేయి. నువ్వు పేమెంట్ చేయవలసింది ఏం తెలుసా? జస్ట్ బిలీవ్. నమ్మకం. నమ్మకమే అబ్బా ఎక్కడ ఉంటుందండి? మీ నమ్మకమే పెట్టుబడి. చూసారు కదా గోడల మీద మీ నమ్మకమే పెట్టుబడి అంట. అంటే నమ్మకం అనే పెట్టుబడి పెట్టమంటున్నాడు. ఆడని అర్థం చేసుకున్నాడు కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. బైబిల్ చదువుతున్నాం, దేవుడు చెప్పిన మాట అది నవ్వం కానీ మనం, వాడు పాటిస్తున్నాడు, వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకని మాట అంటున్నాడు? ఇక్కడ ఆయన ఎవరితో చెప్తున్నాడు దేవుడు ఆ మాట? యేసుప్రభువు పలుకుతున్న మాట లోకసువార్త 8:50లో దేవుడే చెప్తున్నాడు ఆ మాట. ఏమని? భయపడొద్దు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? కాదు, అక్కడ ఆ సందర్భం ఎవరితోటి? ఒక ఆయన, ఒక తండ్రి వచ్చాడు, నా బిడ్డ చనిపోయింది, పరిస్థితి ఇలా ఉందా అలా ఉందని అంటుంటే, బిడ్డ చనిపోయింది అన్ని పట్టించుకోవట్లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? జస్ట్ ఏం చేయాలంట? నమ్మిక మాత్రం ఉంచు. బిడ్డ చనిపోయిందంటే నమ్మకం అంటాడేంటి కదా. ఇదే మాట. నిన్న రాత్రి మాకు ఒక మెసేజ్ వచ్చింది, టెక్స్ట్ మెసేజ్. శ్రావణికి వస్తే నాకు చెప్తుంది అనమాట, తన కుమారుడు సిఏ ఎంట్రన్స్ ఎన్నిసార్లు రాశాడంట, రావట్లేదు. ఎప్పుడైతే 12 hours ప్రేయర్ అటెండ్ చేసిందో, 12 hours ప్రైజింగ్లో ఉన్నదో, కదలకుండా చక్కగా దాంట్లో స్తుతిస్తూ ఉండి, థ్యాంక్ యూ చేసి నా బిడ్డకి సీట్ ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ చేసి. ఆడు ఎలా రాశాడు ఏం చేసి మాకు అంతా నాశనం, కానీ నేను నమ్మేస్తున్నాను, నువ్వు ఇచ్చావు దేవా. ఊహించని రీతిలో వచ్చేసిందంట. ఇన్ని సంవత్సరాలు బట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేసినా మరి? ఎంట్రన్స్ రాసిందా? కొడుకు బదులు ఆవిడ రాసిందా? లేదు. మరి ఎలా పొందుకోగలిగింది? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మాట, ఏమని? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఒక్క మాట మాత్రం చెప్పాడు అనమాట. ఏంటంటే జస్ట్ నమ్మిక మాత్రం ఉంచు. లాజరు చనిపోయినప్పుడు కూడా మాట అంటాడు, నువ్వు నమ్మిన ఎడలా అంటే నువ్వు దేవుని మహిమను చూడాలన్నా, నీ జీవితంలో ఏదైనా మృతతుల్యమైన పరిస్థితి జీవించబడాలన్నా నమ్మకం ఉండాలి. కానీ మనకి కొంతకాలం కొంత నేర్పారు, కొంత వదిలేశారు. ఒక ఆయన ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడంట. ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే
ఈ ఎయిర్పోర్ట్లో లోపల క్యాబిన్ లోపల నుండి ఈ మిర్రర్స్ ఉంటాయి కదా, డ్రైవర్ కూర్చుంటే బయట కనబడి అన్ని, ఆ మిర్రర్స్ అన్ని క్లీన్ చేయాలి లోపల అంత అనమాట. వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటుంటే ఒక బుక్ కనపడ్డదంట. అరే ఇదో చాలా బాగున్నది బుక్ అని చెప్పి చూస్తే హౌ టు డ్రైవ్ ఫ్లైట్, అంటే ఫ్లైట్ని ఎలా నడపాలని పుస్తకం ఉన్నదంట. చూశాడు, ఆ ఇన్స్ట్రక్షన్ చూసి ఇది నొక్కాలంటే అన్ని ఫాలో అయిపోయాడు. విచిత్రంగా ఫ్లైట్ ఫై అయిపోయింది, వెళ్తా ఉంది అనమాట. అరే అని ఎంత ఆనందంగా ఆవదలేవన్నమాట. కొంత దూరం వెళ్ళాక మరి దింపాలి కదా కిందకి, అంటే పుస్తకం లాస్ట్ పేజీలో శుద్ధిలోకి మిగతా భాగం వాల్యూమ్ 2లో ఉందన్నదంట. ఏంటది వాల్యూమ్ 2 అంటే అక్కడ లేదు, అక్కడ ఒకటే ఉంది. ఎలా ఎగరాలు ఉంది కానీ ఎలా దిగాలేదు. హల్లెలూయా. నవ్వరు కదా. మనందరి పరిస్థితి అలాగే. ఎలా ప్రార్థించాలో వాల్యూమ్ 1 వచ్చేసింది అందరికీ, కానీ ఎలా ముగించాలో తెలియట్లేదు. ప్రార్థనలోకి ఎలాగ ఎంటర్ అవ్వాలో అందరికీ తెలిసిపోయింది. ఖచ్చితంగా ఈ సమస్య వల్ల ప్రార్థన, ఆ సమస్య వల్ల ప్రార్థన, లేదా ఉపవాసం, ఇవన్నీ ప్రార్థన అందరికీ తెలిసిపోయింది. కానీ ఎగిరేసారు అందరం, ఎవరు దిగట్లేదు. ఎందుకంటే ఎలా ముగించాలో తెలియట్లేదు అనమాట. ప్రార్థనకు ముగింపు అనేటువంటి తెలియట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ముగింపు తెలియకపోతే ఆడు ఏది నొక్కినా ఆడికి ప్రమాదమే, ఫ్లైట్కి ప్రమాదం. అది ఎక్కడ దిగుతో తెలియదు, ఎలా దిగుతో తెలియదు. అలాగే మనం ఎక్కడ ముగించున్నామో తెలియట్లేదు, ఎలా ముగించున్నామో తెలియట్లేదు, గందరగోళం అయిపోతుంది అనమాట. ఎందుకని? సిస్టమ్ తెలియదు కాబట్టి. ఇక్కడ ప్రార్థన ముగింపు ఎలా ఉండాలంట? అసలు ప్రార్థన ఎలా చేయాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు కాదు. మళ్ళీ వింటున్నారా? ఇప్పుడు నేను ఇంట్లో నా పిల్లలకి నాన్నని, చర్చిలో ఫాదర్ గారిని, పాస్టర్ గారిని, స్కూల్లో టీచర్ గారిని. అలాగని చెప్పి ముగ్గురు చేసేవాళ్ళు ఉన్నారా? లేరు కదా. నేను ఒక్కనే కానీ ఏం చేస్తున్నాను? రోల్స్ ప్లే చేస్తున్నాను అనమాట, పాత్రలు పోషిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు అన్నా, యేసు ప్రభువు అన్నా, యెహోవా అన్నా ఒక్కడే దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన ఎవరికి చేయాలంటే మనం ఎవరికి? తండ్రి అనే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ నీకు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదంట. ఎవరికి ప్రార్థన చేయడం రాదు. రోమా 8:20 అక్కడ ఉంటుంది మరి స్పష్టంగా. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఎవరు సహాయం తీసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకోవాలన్నమాట. అంటే తండ్రి అనేటువంటి దేవునికి మనం చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేయాలి. సరే, మీరు ఎప్పుడైనా లెటర్లు రాశారా? లెటర్లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్. ఏంటవి? టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, బాడీ ఆఫ్ ద లెటర్, అంటే మధ్యలో ఉండేది అనమాట. ఈ మధ్యలో ఉండేది ఇంక విపరీతంగా ఉంటుంది, ఎంతైనా ఉంటుంది అది కదా, చాలా మ్యాటర్ ఉంటుంది దానికి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే టు అడ్రస్ అంటే తండ్రికి తెలిసిపోయింది, బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మనం ఏది రాసుకుంటారో రాసేసుకున్నాం. చివరి ఏంటంట, ఇప్పుడు మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ ఇంత టైప్ చేస్తారు, ఈ లోపల ఏదో పని వచ్చి సబ్మిట్ కొడతా మర్చిపోరు, అంటే సెండ్ చేయటం మర్చిపోరు, వెళ్తుందా లెటర్? వెళ్ళదు, అక్కడే ఉంటుంది ఎంత టైప్ చేసినా కూడా. అలాగే మనం తండ్రి అనే దేవునికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేసిన ప్రార్థన యేసు నామములో అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. యేసు నామంలో ఈ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేయాలి. బాగానే ఉంది, ప్రార్థన అంతా బాగానే చేస్తాం. కానీ ముగింపు అనేటువంటిది ఎలాగ ఉంటుందంటే మనకి అడిగి ఆగిపోతున్నాం అనమాట. ఎప్పుడైతే మీరు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి అన్నారో అప్పుడే పొందేసుకున్నారు మీరు. అర్థమవుతుందా? యెషయా 9:6లో యెషయా గారు ఏమంటాడంటే, ఏమంటాడు ఆయన? సండే స్కూల్ నుంచి మనకు వస్తుంది. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు సిస్టర్ ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఇవాళ 7వ తారీఖు 7వ నెల కదా. బ్రదర్ 7వ తారీఖుని ఏమంటుంది? మనం చెప్తుంది అప్పుడు ఆవిడ 5వ తారీఖుని ఫోన్ చేసి అందరికీ, బ్రదర్ మన ఇంటికి 7వ తారీఖుని ఏమంటారు? వస్తారంటదా? వచ్చారంటదా? నేను రాలేదు ఇంకా. కానీ లాంగ్వేజ్ ఎలాగుంది? ఇప్పుడు యెషయా 9:6లోను ఏలయనగా మనకు శిశువు పుట్టేశాడంట. పుట్టాడా? పుట్టలేదు. ఎప్పుడు పుట్టాడు మరి? చెప్పిన ఆయన లేడు, ఇంతకని పోయాడు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 700 సంవత్సరాల తర్వాత పుట్టాడంట. ఇప్పుడు ఆయన ఏమో పుట్టేశాడని చెప్పింది, 700 సంవత్సరాల తర్వాత పుడితే ఎలా ఉంటుంది అసలేని? అలాగే మీ జీవితంలో కూడా మీరు ఏది అవ్వాలో, ఏది పొందుకోవాలో అది ఆల్రెడీ పొందేసి ఉన్నామని నమ్మాలి, గమనించాలి. మా స్కూల్లో మేము 7వ తరగతి చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వేశారనమాట. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏంటంటే అన్నిటికంటే వేగంగా వెళ్ళేది అప్పుడు మేమేమన్నాం, ఫ్లైట్ వెళ్తుంది అన్నిటికంటే, లేకపోతే ట్రైన్ వెళ్తుంది, లేకపోతే అది అన్నీ ముందు వెళ్తాయంట అనుకున్నాం మేము. కానీ
అప్పుడు అన్నారన్నమాట మా మాస్టర్ ఎరాల్సి చేశాడు, ఒరే ఫ్లైట్ ఎక్కువ అనుకోరా, ఈ రోజు ఎక్కుతావు, 1-2 గంటలు పడుతుంది కదా. కానీ అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏంటంటే, ఇప్పుడు నేను మనసులో అనుకున్నాను అమెరికా వెళ్ళాలని, ఆటోమేటిక్గా నా మనసు వెళ్ళిపోయింది అప్పుడు అమెరికా. విత్ ఇన్ సెకండ్స్లో. ఏ ఫ్లైట్ టికెట్స్ అవసరం లేదు, ఏ విధమైనటువంటి అడ్డులు ఆటంకాలు లేవు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏంటంట మనసు. అంతకన్నా వేగంగా వెళ్ళేది ఏంటంట ఆత్మలోకం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? ఆత్మలోకంలో మన జీవితంలో జరగవలసినటువంటి కార్యం కొన్ని వేల సంవత్సరాల ముందే నిర్ణయించబడిపోతుందంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పుట్టక ముందే, తల్లి గర్భంలో రూపించబడక ముందే మనం చూస్తాడంట. పుట్టే వరకు మనం ఎవరో తెలియదు, మన తల్లిదండ్రులకి ఎవరు చూడలేరు అసలే. స్కానింగ్ లేదా నల్లగా ఎంత చూపించారు కానీ అదేంటి ఏమీ తెలియదు. కానీ బయటకు వచ్చాక మాత్రం అప్పుడు వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు, వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, అప్పుడు చెప్తాం మనం. అంతకుముందు ఎవరైనా చెప్తారా? అసలు ఎవరో కూడా చెప్పలేము మనం. కానీ దేవుడు అన్నాడు తల్లి గర్భంలో రూపించబడక ముందే చూశాడంట. హల్లెలూయా. కాబట్టి నిజంగా నీ జీవితంలో కార్యం జరిగింది అనేటువంటి నమ్మకపు లేవులు అంటారు. నీ విశ్వాస పరిమాణం చెప్పున ఏంటంటే విశ్వాస పరిమాణం అంటే కొలత ఉంటుంది అనమాట. నీ ఫెయిత్ లెవెల్ వేరు, నా ఫెయిత్ లెవెల్ వేరు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫెయిత్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఆ యొక్క విశ్వాస పరిమాణం చెప్పినే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ విశ్వాస పరిమాణాన్ని తరగతి, మీకు అర్థమవుతుంది, తరగతి, విశ్వాస తరగతి చెప్పిన. తరగతి అంటే ఏంటి? ఇప్పుడు హై స్కూలు, బోర్డు స్కూలు, కాలేజు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎలా స్థాయిలు ఉన్నాయో మన విశ్వాసం కూడా స్థాయి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? మనం దినదినము పెంచుకోవాలి. ఎలా పెరుగుతుంది విశ్వాసం? లేదు లేదు బ్రదర్, నా కోసం బాగా ప్రార్థించండి, విశ్వాసంలో బలపడాలని. బాగా కాదు, గట్టిగా కాదు, ఎంత ఏం చేసినా కూడా ప్రార్థన వల్ల విశ్వాసం బలపడదు. విశ్వాసంలో మనం బలపడాలంటే వినాలి. ఏం వినాలంట? స్టోరీలా క్రీస్తుని వార్త వినటం వల్ల విశ్వాసంలో బలపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే విశ్వాసంలో నువ్వు బలపడ్డావో నీ మాట విధానం, నీ యాటిట్యూడ్, నీ పలుకు, నీ పని మొత్తం మారిపోతుంది. నీకు సమస్తము కోల్పోయినా కూడా చూడండి, దేవుడు ఏమంటున్నాడు? అయ్యా నా బిడ్డ చచ్చిపోయింది, విశ్వాసం ఉంచు. బిడ్డ చచ్చిపోయిందంటే ఈయన విశ్వాసం ఉంచి అంటాడేంటి? ఎంత ఒళ్ళు మండుతుంది ఎవరికన్నా. ఈ విశ్వాసపు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనమాట. దేవుల్లో డీప్ అయినటువంటి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనమాట. ఏదైతే నాకు అనవసరం, దాని కూడా నాకు కావాల్సింది ఒకటి, అది నీ దగ్గర ఉంటే నేను ఏదైనా చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీ అందరితో దేవుడు అదే చెప్తున్నాడు అనమాట. నీ జీవితం సర్వనాశనం అయిపోయిందా? సమాప్తం అయిపోయిందా? చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? ఇంకా నేను పైకి రాలేను, ఇంకా బాగుపడలేను, నేను ఇంకేమి సాధించలేని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆ మాట. లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం చదవాలి తొందరగా. యేసు ఆ మాట విని కొంచెం 49 చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనం నుంచి చదివితే కొంచెం మీకు. ఆయన ఇంకను మాట్లాడుచు ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడొచ్చి, వినండి అమ్మా, మంచి న్యూస్ తెచ్చాడు. ఏంటంట? నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు అని అతనితో చెప్పాను. చూడండి, అయ్యా నీ కుమార్తె చనిపోయిందన్న మాట ఎవరితో చెప్తున్నాడు? వాళ్ళ ఇంట్లో పన్నుడు వచ్చి ఈయనతో చెప్తున్నాడు, సమాజ మందిరపు అధికారితో చెప్తుంటే ఈ మాట ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు, యేసయ్య విన్నాడు. యేసయ్య విని ఏమంటున్నాడు? భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయనకి లోపలికి రానియలేదు. గమనించాలి. ఇదేంటి? యేసుప్రభువుకి ఏమైనా పక్షపాతం ఉందా? పక్షపాతం ఉందా? పార్షియాలిటీ ఉందా? అందరినీ పిల్లలు కదా, అందరినీ రావాలి కదా, వాళ్ళ ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళాడు? వాళ్ళ ముగ్గురు ఏమైనా స్పెషలా? ఈరోజు నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. మీ సమస్యలు అందరికీ చెప్పొద్దు, వింటున్నారా? లోకోత్తం. మా ఆయన నన్ను ఎంత బాధపడుతున్నారో తెలుసా, నువ్వు చెప్పు అనుకో, మరి అలాగే ఉండాలి, నాకు తెలుసు. అట్ట ఏం చేస్తారు? లోకు అయిపోయాను. ఎందుకంటే ఈరోజు మీ పరిస్థితి ఇలా ఉండదు. మేము గతంలో కనీసం తినటానికి లేని పరిస్థితి ఉండేది, ఇప్పుడు లేదు. అది పరిస్థితి అసలు పెట్టే పరిస్థితి వచ్చింది. వింటున్నారా? పరిస్థితులు ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు. దేని గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారేంటి పర్మనెంట్గా ఉంటాకి? గవర్నమెంట్ జాబ్ కూడా రిటైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మా పరిస్థితి బాగోలేదు, నువ్వు బాగోలేదంటే బాగోదు.
ఎప్పుడు పరిస్థితులు పర్మనెంట్ కాదు, పరిస్థితులు అనేటువంటి మారుతుంటుంటాయి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నమ్మిక మాత్రం ఉంచని చెప్పి ఏం చేయాలి, ఇంటికి వెళ్ళాడంట ఆయన. ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జనం ఉన్నారు, కానీ ముగ్గురు మాత్రమే తీసుకెళ్తున్నాడంట ఆయన, వాళ్ళ అమ్మ నాన్న. కాబట్టి నీ యొక్క విషయం కానీ లేకపోతే నువ్వు ఏకీభవించే విధానం కానీ అందరితో ఉండకూడదు. నీ విశ్వాసం దెబ్బతినేస్తుంది. నేను ఇందాక బ్రదర్తో మాట్లాడుతాను, ఫలానా ఆయన నాశనం ఇవ్వట కారణం ఏంటి తెలుసా, ఫలానా వ్యక్తులు ఇచ్చిన సలహాలు, ఫలానా వ్యక్తుల యొక్క సహవాసం. జ్ఞానం గల వారితో సహవాసం చేయవాడు ప్రైజ్ గాడ్. మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. మనకు అందరు లోకంలో తెలుసు కదా ఇది. ఇంత తెలిసినా కానీ మనం ఏం చేస్తాం, మూర్ఖులతోటే బాతాగాని పెడతా ఉంటుంటాం, వాళ్ళతోటే వాదింతూ ఉంటుంటాం. వాడు ఏమో దేవుడిని నమ్మడో, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడి గురించి వాదించడం ఎందుకు? దేవుడిని చెప్పాడు, అట్లా దులిపొచ్చేసే పాదులు అంతే, నేను చూసుకుంటాను, నీకెందుకంట. కానీ ఇక్కడ ఏమంటాడు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు కుమార్తెను కోల్పోయినా పర్లేదు, నువ్వు వ్యాపారం నష్టపోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, కానీ నమ్మిక మాత్రం ఉంచు. లాజర్ విషయంలో కూడా అదే అంటున్నాడు, అయ్యా సమాధి చేసాం, ఈవిడంటే అప్పుడే చచ్చిపోయింది, అప్పుడే చెప్తున్నారు జస్ట్ 2 నిమిషాల ముందు. కానీ లాజర్ అంట ఆల్మోస్ట్ 4వ రోజు వచ్చేసింది. 4 రోజుల దాకా ఎందుకు ఆగాడంటే, దేవుడు మెడికల్ ప్రకారం 72 అవర్స్ అంటే 72 గంటల వరకు మన యొక్క అవయవాల్లో కొంచెం గొప్ప ఏదోటి పనిచేస్తున్నట్టుగానో లేకపోతే కొంచెం ఉంటుంది. 72 గంటలకు అంతా కూడా కొలాప్స్, ఆల్మోస్ట్ కుళ్ళిపోయే స్థితికి వచ్చేస్తాయన్నమాట. ఇంకా ఏది కూడా పనిచేయదు బాడీలో పార్టీ కూడా. అందుకని 72 గంటల వరకు దేవుడు వెయిట్ చేశాడు. ఎందుకంటే ఏదన్నా పని చేస్తే అది కాదు, మొత్తం మృతతుల్యం అయిపోయిందంట. ఇంకా అది ఎవరి వల్ల కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఏ ప్రాంతం నుంచి వింటున్నారో ఎక్కడి నుంచి వింటున్నారో తెలియదు, కానీ ఈరోజు మీ జీవితంలో పరిస్థితులు మృతతుల్యం అయిపోయా, సమాధి చేయబడ్డాయా, చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నారా, ఇంకా మీ జీవితం లేదు, మీకు భవిష్యత్తు లేదనుకుంటున్నారా, మీ వ్యాపారం నష్టపోయిందా, లేకపోతే మీ భార్యాభర్తల సంబంధం విడిపోయిందా, విడాకులు అయిపోయిందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నమ్మిక మాత్రం ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాట, నమ్మిక మాత్రం ఉంచండి. నమ్మినట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన నమ్ముకుంచాడో దేవుడు వెళ్ళి ఏం చేశాడు, ప్రార్థన చేశాడా? నేను అదే చెప్తున్నాను, చచ్చిపోయినవాడి దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేయలేదు. ఏమన్నాడు, తల్లి తాకమంటే లే కూర్చో. దేవుడు ఎప్పుడు కూడా మృతతుల్యమైన పరిస్థితులతో మృతతుల్యమైనటువంటి వాటిని మాట్లాడలేదు. వింటున్నాడా? లాజర్ బాడీ ఎక్కడ అన్నాడా? అనలేదు. చనిపోయిన వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారు అనుకోండి, వరలక్ష్మి గారు అంటే లోపల ఉన్నారు కాబట్టి అవండి మనం ఏం చేస్తాం, అంతే కదా, బతుకున్న వాళ్ళని పిలుస్తాం, వినపడుతుంది కాబట్టి. చచ్చిపోయి ఆల్రెడీ 3 రోజులతో మనం ఎలా మాట్లాడతాం, భయపడతాం అనమాట. అమ్మో దెయ్యమో భూతం వస్తుంది ఏమి తినని కదా, భయపడతాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, లాజరు అంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు, నేను మృతులకు దేవుడిని కాను సజీవులకే దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు సజీవులకు దేవుడు, నిన్ను సజీవంగా చూడాలనుకున్నాడు. నీ పరిస్థితి ఎంత మృతతుల్యమైనా, నీ వైపు నుంచి నువ్వు ఎంత మృతతుల్యమైన పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నీలోంచి జీవాన్ని చూస్తున్నాడు, జీవాన్ని ప్రకటిస్తున్నాడు, జీవాన్ని మాట్లాడతాడు. జీవ మరణాలు 4వ వచనం, యేసు ప్రభువు జీవాన్ని ప్రకటించాడు. లాజర్ను చనిపోయిన వ్యక్తితో మాట్లాడతలేదు, లాజర్ను బ్రతికున్న వ్యక్తిగానే చూశాడు, బ్రతికున్న వ్యక్తిగానే మాట్లాడాడు, బ్రతికున్న వ్యక్తిని పిలిచినట్టు పిలిచాడు, బ్రతికున్న వ్యక్తి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజర్ బయటకు వచ్చింది కాకండి బాడీ బయటకు వచ్చేది. లాజర్ బయటకు రంటే లాజర్ బయటకు నడిచి వచ్చాడు. నువ్వేది పలుకుతావో అదే కలుగుతుంది అక్కడ. కాబట్టి మారడం నువ్వే చెప్పేసావు కదా మారడాన్ని, నువ్వే ఫైనల్ చేసేసావు, ఇంకా ఆయనే మారతాడు. నువ్వు మరేం ఫైనల్ చేయాలి? థ్యాంక్ యూ చేస్తున్నావు, ఆయన మారిపోయాడు, నేను కొడుతున్నా సరే, చిత్త కొడుతున్నా సరే, థ్యాంక్ యూ చేసిన భర్తకు మంచి మనసు ఇచ్చావు. ఆయనకి ఆలోచనలు పడుతుంది, ఇదేంటి దీన్ని ఇంత చిత్త కొడుతున్నాను, ఇంత టార్చర్ పెడుతుంటే మారిపోయాడు మంచివాడు అంటారేంటి, ఆలోచనలో పడతాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది మార్పు. అందుకే కదా వాక్యం అవసరం లేకుండానే మీ నడవడిని బట్టి మీ భర్తలను రాబట్టుకోవచ్చు అన్నట్లు రాబడి చూస్తాం. కానీ ఇక్కడ రాబడి చూసుకోం మనం. భర్తలు ఎలా రాబట్టుకోవాలి అంటే వాక్యం కూడా అవసరం లేదంట, ప్రసంగాలు అవసరం లేదంట, జస్ట్ మీ యొక్క నడవడిక ప్రవర్తన. దేవునికి మహిమ కలుగును గాక.
నేను పెద్ద ప్రసంగం చేయాలని రాలేదు, కానీ మీరు అందరూ మంచి మంచి సాక్ష్యాలు చెప్తారు, మీరు ఎలా బలపడుతున్నారు వినాలని వచ్చాం మేము. కాబట్టి ఈరోజు చిన్న విషయం, ప్రార్థనా విధానం చిన్న మార్పు చేసుకోండి. ఏంటంటే ఏది చేసినా కానీ, ఏది అడిగినా కానీ అడగండి. అడగొద్దని నేను అనట్లేదు, అడగండి. దేవా నాకు ఉద్యోగం కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఏదైనా అడిగేశారు కాబట్టి అడిగిన తర్వాత ఏం చేసి దేవా నేను అడిగినవన్నీ నువ్వు ఇచ్చేస్తావు, నాకు తెలుసు, నేను నమ్ముచున్నాను, ఆత్మలోకంలో ఆల్రెడీ కార్యం జరిగిపోయింది, నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను తండ్రి అని మీరు ఎప్పుడైతే పలుకుతారో ఖచ్చితంగా దాన్ని ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, కొంచెం అటు ఇటు అవుతుంది కానీ ఖచ్చితంగా పక్కా. నేను రావటం ఆలస్యం వచ్చేమో కానీ రావటం మాత్రం భలే బట్టి పడతారు ఇలాంటివన్నీ. సినిమా డైలాగ్స్ అనుకుంటారు, కానీ సినిమా డైలాగ్స్ కాదు ఇవన్నీ కూడా, దేవుడి మాటల మాట ఇవన్నీ. దేవుడు ఏంటంటే నేను మాట ఇచ్చాను, వాగ్దానం చేసినాడు, నమ్మదగినాడు. అటు ఇటు అవ్వచ్చు కానీ చేయటం మాత్రం పక్కా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానం యేసేపుకి ఏం చెప్పాడు? మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నలందరూ నమస్కారం చేస్తారు, అంతేగాని నువ్వు గోతులు పడతావు, గోతులు కొట్టి పడతారు, నిన్ను జైల్లో పెడతారు. మరి చెప్పలేదు దేవుడు. దేవుడు ఆది అంతం కాబట్టి ఫస్ట్ చెప్తాడు, ఎండింగ్ చెప్తాడు, మధ్యలో ఏముంటుందో చెప్పరు అనమాట. ఈ మధ్యలో గందరగోళం అంతా నువ్వు ఫేస్ చేయాలి. అదేంటి దేవుడు అలా చెప్పాడు, ఇలా జరుగుతుంది? నో. ప్రార్థన చేశారు, ఇలా బాగుంటారో, ఇలాగవుతారు అనక మరి ఏంటి సమస్యలు చెప్పాడు. యోహాను సువార్త 16:30 దేవుడు ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా కూడా ధైర్యం తెచ్చుకోవాలంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఒకటి మాత్రం కోల్పోవద్దు. యోబు గారంట ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయారు, ఒకేసారి ఆస్తి అంతా కూడా కోల్పోయింది, ఒకేసారి పశువులు, ఒంటెలు, మేకలు, సర్వం సమస్తం కూడా ఆయన ఏం చేశాడంట? కోల్పోయాడు. ఈవెన్ ఆయన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, శరీరంలో సమస్యలు వచ్చి ఇదంతా కూడా ఎంతో ఉన్నతమైన సింహాసనంలో ఉన్నటువంటి వాడు సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెంట మీదకి వెళ్ళిపోయాడు. ఇన్ని కోల్పోయినా కానీ యోబు గారు ఒకటి కోల్పోలేదంట. ఏంటది? విశ్వాసం, నమ్మకం. హల్లెలూయా. ఎన్ని కోల్పోయినా కానీ విశ్వాసాన్ని కోల్పోలేదంట. యోబు గారు సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి పెంట మీదకి వచ్చేసాడు. యోబు గారి యొక్క ఫైనాన్షియల్ స్థితి ఎంతో ఉన్నతమైన స్థితి నుంచి పెంట మీదకి వచ్చేసింది. అన్ని పెంట మీదకి వచ్చాయి కానీ ప్రియులు గమనించాలి, యోబు గారి జీవితంలో అన్ని పెంట మీదకి వచ్చాయి కానీ యోబు గారి విశ్వాసాన్ని మాత్రం సింహాసనం మీద ఉంచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారికి ఉన్న విశ్వాసం సింహాసనం మీద పెట్టాడు. మళ్ళీ యోబు గారిని తీసుకెళ్లి సింహాసనం ఎక్కించింది. యోబు గారిని తీసుకుని వెళ్ళి అన్ని కూడా సింహాసన స్థితిలోకి ఎక్కించింది ఏంటంట? విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఏది కోల్పోయినా కానీ విశ్వాసాన్ని కోల్పోద్ది ఎప్పుడు కూడా. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే, యేసుప్రభు శిష్యులు గందరగోళం వచ్చి బోటు మునిగిపోతుంటే అంటున్నాడంట. ఆయన ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా. చూసారా ఎందుకు ఈ సమస్య వచ్చింది? అలాగే ఇవన్నీ అడగట్లేదు ఆయన. విశ్వాసం లేదు కాబట్టి ఆ సమస్య మీకు సమస్యలా కనిపించింది. విశ్వాసంతో ఉన్నటువంటి ప్రభువారు ఏం చేశాడు? నిద్రలో మత్తులు లేసి పలికాడు అంతే. ఆయన మోకరించి ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. అట్లా లేచిన వెంటనే సైలెంట్, కీప్ సైలెంట్ అన్నాడు అంతే. నిమ్మలించేసింది సముద్రం ఏంటి మొత్తం అంతా కూడా. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు అధికారం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయి, నీ భర్తకు నువ్వేం చెప్పవలసిన లేదు. ఆటోమేటిక్గా నీ భర్త నీకు లోబడిపోతారు, నీ కుటుంబం నీకు లోబడతారు, నీ బంధువులు నీకు లోబడతారు. నువ్వు పనిచేస్తున్న ప్లేస్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళంతా ఆటోమేటిక్గా నీకు లోబడతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. హల్లెలూయా.